విశాఖలో అక్టోబర్ 5 నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ట్రోఫీని ఏసీఏ సెక్రటరీ ఎంపీ స్థాన సతీష్ బాబు ప్రదర్శించారు. ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీములు ఆడనున్నాయి. ఏసీఏ తరఫున ప్రత్యేక ఏర్పాటు చేస్తామని ఏసీఏ సెక్రటరీ ఎంపీ స్థాన సతీష్ బాబు తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ కప్ను ప్రజలంతా ఆదరించాలన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ, బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాం. ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా